హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజైతే మా గార్డెన్లో చెట్లన్నీ చూద్దాం రండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా రోజులైంది అసలు మన గార్డెన్లో చూపించక. అది కాక ఎండల కాలం కదండి, నీళ్ళు అస్సలు లేక చాలా ఎండిపోయింది అనమాట. ఈ మధ్య కొద్దిగా అలా చిన్నగా వర్షం వస్తుంది, తర్వాత నీళ్ళు కూడా వేస్తూ ఉన్నాను, అందుకు బాగా వచ్చాయి. ఇలా చూడండి, గులాబీ చెట్లు అయితే ఒక 6 నెలల పైన అయిందండి, అస్సలు మొగ్గలు లేవు, పూలు లేవు. ఇప్పుడైతే మంచిగా ఎగుసొచ్చి పూర్తిగా ఎండిపోయినట్టు కొమ్ములు ఒకటి ఉందండి. ఇప్పుడైతే మంచిగా ఎగుసొచ్చి తర్వాత ఇట్లా మొగ్గులు అయితే కాస్తున్నాయి అనమాట. చాలా బాగున్నాయి చూడండి. ఒక 6 నెలలు అయిందండి అసలు చెట్లన్నీ పోయింది ఎండల కాలం అప్పటి నుంచి అస్సలు లేవు. ఇప్పుడు బాగుంది. ఇక్కడ అన్నీ అయితే తొలి చెట్లు అనమాట. నేనైతే ఒకటి చెప్పింటాను కదా ఫ్రెండ్స్ ఫస్ట్ వీడియోలోనే. ఇక్కడైతే ఒకటి కుమ్మెట్లో పూజ చేయడానికి పెట్టుకుంటాను నేను పైన. ఆ విత్తనాలు అన్నీ పడి కింద వచ్చాయన్నమాట. ఇక్కడ చూడండి, రామ తులసి ఉంది, తర్వాత ఇక్కడ మామూలు తులసి ఉందన్నమాట. తులసమ్మ కూడా 2-3 రకాల తులసి చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర. చూడండి ఎంత బాగుందన్నమాట. ఈ మధ్య బాగా వచ్చాయండి, లేకపోతే ఈయన అస్సలు గార్డెన్లో చూసేకే రాలేదు. చాలా అసలు చెట్లన్నీ ఎండిపోయినాయి. ఒక కొంచెం వర్షం వచ్చి తర్వాత ఈ మధ్య వాటర్ కొలాయి నీళ్ళు కూడా వస్తాయి కదండి, అవి కూడా వేశాను. చాలా బాగుంది. ఇంక ఇక్కడ వచ్చేసి మందారం చెట్టు అండి. అన్నీ మొత్తం ఆకులు కూడా రాలిపోయాయి అనమాట. అసలు చూడండి ఎలా ఉందో, చూడ్డానికి రాలేదు. మన కొన్ని వీడియోల్లో చెప్పినాను, చాలా మంచిగా 5 రకాల పూలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ చెట్టు. ఇది ఒకటి కాదు, 5 రకాల పూల చెట్లు కూడా ఎలా అయిపోయినాయి చూడండి. అవన్నీ ఒకటే దగ్గరే నాటని. ఇదైతే వామాకు అనమాట. వామాకు కూడా ఎలా అయిపోయింది చూడండి. అన్నీ మొత్తం చాలా అయిపోయినాయండి, ఏం చెట్లే కాదు. ఇప్పుడు బాగా వచ్చాయి చూడండి. ఇవన్నీ కూడా ఎగుసొచ్చాయి, ఇప్పుడు చాలా బాగా వచ్చాయన్నమాట. అందుకోసం ఒకసారి చూపిద్దామనేసి ఇలా అయితే వచ్చాను. చిన్న చిన్న తొలి చెట్లు మాత్రము బాగున్నాయండి. ఇక్కడైతే లిల్లీ పూలు అనమాట. అట్లా చిన్న కుమ్మెట్లో దాంట్లో డబ్బాలో వేసానండి, అయినా కూడా ఇంత బాగా కాసింది చూడండి. చాలా ఇష్టంగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ నాకైతే చెట్లు. ఇక్కడ చూడండి, చిన్న చిన్న విత్తనాలు ఊరినే మామూలుగా విత్తనాలు వేసాను, అన్నీ బాగా వచ్చాయి. ఇవన్నీ తీసి మళ్ళీ నేనైతే మట్టిలోకి నాటాల. ఇదైతే మామిడి చెట్టు ఫ్రెండ్స్, చాలా బాగుండే, కానీ ఇది ఏమైందో తెలియలేదు, ఆకులన్నీ రాలిపోయింది. మళ్ళీ ఎగుసు అయితే వస్తుంది. ఇక్కడైతే తెల్ల పూలు అనమాట. తెల్ల పూలు ఎడుగుతాయి పెద్ద చెట్టుకి, అది కూడా పెట్టేశాను. ఇక్కడైతే ఇంకొక రకం మందారము. ఇంక ఇక్కడ చూడండి, ఇవైతే గుండె మల్లెలండి. గుండె మల్లెలు కూడా చాలాసార్లు విడిగాయి. ఇప్పుడైతే ఇంకా చిన్న కొన్ని మొగ్గలు ఉన్నాయి, అంతే, ఎక్కువగా లేవు, అయిపోయింది. ఇలా చూడండి, జామకాయలు అనమాట. జామకాయలు కూడా చాలా బాగా వచ్చాయండి, చిన్న చిన్న పింజలు. ఇప్పుడు ఇంకాను ఎంత బాగున్నాయి చూడి. ఇంకా చెట్టు నిండా వచ్చాయి ఫ్రెండ్స్, చాలా చాలా బాగున్నాయి. అక్కడ మా పిల్లలు అయితే నవ్విస్తున్నారనమాట. ఇంకా సరేలే అని చెప్పి నవ్వుతూ వీడియో తీస్తున్నారు. మా పిల్లలు ఉంటే ఇదే పని ఫ్రెండ్స్, వీడియో కూడా సరిగా తీసుకొని ఇవ్వరు నాకు. ఇట్లా ఏదన్నా వీడియోలో చెప్పేటప్పుడు వాళ్ళు ఏదైనా డిస్టర్బ్ చేస్తారు, ఇంకా వేరే అయిపోతుంది. అందుకోసం ఇంకా అక్కడ వాయిస్ కట్ చేసి ఇట్లా డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను అనమాట. డైరెక్ట్ వాయిస్ ఇచ్చినా కూడా కట్ చేశాను. ఇక్కడ చూడండి, కరివేపాకు చెట్టు అన్నీ ఎంత బాగా వచ్చింది కదా. అసలు ఏ మందు కూడా వాడనండి నేను, మామూలుగా ఊరికే వాటర్ వేస్తాను, ఇంకా ఆవు పేడ వేస్తాను, అంతేను. చాలా బాగుంది, చాలా బాగా వచ్చిందనమాట. ఇలా చూడండి ఎంత బాగుంది. స్మెల్ అయితే ఇట్లా ముట్టుకుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, అంత బాగుంది. అలాగే ఇలా చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ అంతా ఇట్లా కరివేపాకు చెట్టు అండి. తర్వాత ఇక్కడ వచ్చేసి జామ చెట్టు అంతాను. ఇప్పుడైతే జామకాయలు చెట్టు నిండా వచ్చాయండి చూడండి. ఇప్పుడు కరివేపాకు ఎంత బాగుంది కదా పచ్చిగా. ఇలా చూడండి ఎన్ని జామకాయలు ఉన్నాయో, మంచిగా బాగా చెట్టు నిండా అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా ఏమంటే పింజలు అనమాట. ఇంకా అవి మగ్గాలంటే 1 నెలన్నా అవుతుందేమో, చూపిస్తాను మీకు. మళ్ళీ ఇంకొక వీడియో కూడా తీస్తాను. ఇవన్నీ అయిన తర్వాత మరి కూడా తీస్తాను చూడండి. చాలా బాగా చెట్టు నిండా అయితే వచ్చేసాయి, చాలా బాగా అనిపించింది. నేనైతే ఏ మందులే వాడను ఫ్రెండ్స్, ఫస్ట్ కొన్ని వీడియోలో కూడా చెప్పాను వాడను అనేసి. ఇప్పుడు కూడా అంతే. నేను ఇట్లా జామ చెట్లు కూడా ఇంజక్షన్లు వేస్తారంటే, ఇంజక్షన్ వేస్తే 3 నెలలకు ఒకసారి కాపు కాస్తుందంట. కానీ నాకు వద్దు, న్యాచురల్గా పండించుకోవాలని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి పండిస్తుంది, అయినా చాలనేసి. పోయిన సంవత్సరం కూడా చాలా పండించింది ఫ్రెండ్స్ ఈ జామ చెట్టు. ఈసారి కూడా అలాగే చాలా బాగా ఇచ్చింది అనమాట. నేను ఇంటి దగ్గరే కొంచెం ప్లేస్ ఉంటే ఇలా వేసుకున్నాను చెట్లన్నీ. చాలా ఇష్టంగా, చాలా బాగున్నాయి. నాకైతే చాలా చాలా ఇష్టపడ్డాయి ఇలా చెట్లన్నీ. చూడండి పైన అంతా మొత్తం చాలా బాగా వచ్చాయి. పండ్లు అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ చూడండి అంత లెక్క మొత్తము ఆ చిన్న ప్లేస్లోనే గార్డెన్గా పెంచుకున్నాను. నాకు చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇలా చెట్లు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ.